హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రావణ్ పార్ట్ 26. దేవ్ పంతులు గారి చేతిలో తాలిబొట్టు తీసుకుని, పంతులు గారు మీరు మంత్రాలు చదవండి అని ఆ తాలి నందు మెదలో కట్టబోయాడు. కానీ నందు అతని చేయి పట్టుకుని ఆపి, సార్ ఏం చేస్తున్నారు మీరంది. కనిపించడం లేదా, నేను పెళ్లి చేసుకోబోతున్నా అన్నాడు దేవ్. నా మెడలో తాలి కట్టాలని మీరు అనుకుంటే సరిపోతుందా? నా ఇష్టంతో పని లేదా? అసలు పెళ్ళంటే ఏంటో తెలుసా మీకు అంది. నీకు కూడా తెలీదా? నాకు తెలుసు. ఇక్కడ నేను అనుకున్నది తప్ప ఎవరి ఇష్టాలతో పని లేదు అంటూ ఆమె చేతిని పక్కన పెట్టి ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడు. నందు తన మెడలో దేవు కట్టిన తాలిబొట్టు చేతిలో తీసుకుని, అయిపోయింది నందు, ఇక నీ జీవితం ఈ రాక్షసుడి చేతిలో బలైపోయింది. అయినా తప్పు వీడిది కాదు. వీడికి నీకు పెళ్ళని ఏమన్నా నోటితో అన్నావో, పైన ఉన్న తదాస్తు దేవతలు తదాస్తా నేశారు. దానికి పర్యవసనం ఇదిగో ఈ తాళి అనుకుంది మనసులో. ఏంటి అలా చూస్తున్నావు అంటూ ఆమె మెడలో తాళిని చూస్తూ, ఈ అర్హత చాలు కదా నువ్వు నాతో రావడానికి. ఇకపై నువ్వు నా యుక్తాకి తల్లివి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు లైఫ్ లాంగ్ నా ఇంట్లో ఉండాలి అని నందు చేయి పట్టుకుని అక్కడి నుండి వెళ్తూ కళ్యాణ్ గారి దగ్గర ఆగి, మీ అమ్మాయి గురించి ఎక్కువ ఆలోచించకండి, తను ఈ దేవ్ దగ్గర సేఫ్ గానే ఉంటుంది అన్నాడు. ఆయన ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా అలానే ఉండిపోయారు. అతను నందుని తీసుకువెళ్తుంటే ఎవరూ ఏం మాట్లాడలేకపోయారు. ఏంటి మావయ్య మీరు అతను చేసిన పనికి నిలదీయకుండా చూస్తూ నిలబడ్డారు? ఇప్పుడు మా చిన్నమ్మ వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? నేను ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అన్నాడు కిరణ్. అల్లుడు గారు మీరు ఆవేశపడకండి. ఆయన గురించి మీకు తెలియదని విక్రమ్ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి వాళ్ళకు క్షమాపణ చెప్పారు. మీరు క్షమాపణ చెప్పినంత మాత్రాన పోయిన మా పరువు తిరిగి రాదు. మండపం వరకు వచ్చి మరీ ఇంత ధైర్యంగా మీ అమ్మాయిని తీసుకెళ్లాడంటే అర్థమవుతుంది మీ అమ్మాయితో అతనికి ఎంత దూరం వెళ్ళిందో. మంచి సంబంధం అనుకున్నాం కానీ మరీ ఇంత మంచి సంబంధం అనుకోలేదు. ఇక మీ మాటలు వినే ఓపిక మాకు లేదు అని విక్రమ్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళన్న మాటలు అంటున్నా భరిస్తూనే అలానే నిలబడిపోయారు కళ్యాణ్ గారు. వాళ్ళ మాటలకి ఆయనకు మళ్ళీ ఏమవుతుందో అని భయపడిన తులసి గారు కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన భుజంపై చేయి వేసి ఆయన ఓదార్చే ప్రయత్నం చేశారు. తులసి, నాకేం కాదు, నువ్వు కంగారు పడకు. వాళ్ళ ప్లేస్లో నేనున్నా అలానే మాట్లాడేవాణ్ణి. నందు పెళ్ళి అతనితో జరగాలని రాసిపెట్టి ఉంటుంది. ఇక దానికి మనం ఎవరం ఏమీ చేయలేము అన్నారు కళ్యాణ్ గారు. నందు దేవుతో వెళ్తుంటే కానీ కళ్యాణ్ గారి గురించి ఆలోచిస్తూనే ఉంది. నాన్నగారికి అసలే ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు ఈ రాక్షసుడు చేసిన పనికి ఆయన పరిస్థితి ఏంటో. ఆయనకు ఏమైనా అయితే నేను లైఫ్ లాంగ్ గిల్టీగా ఫీల్ అవ్వాలి అనుకుంది. ఇంతలో ఇంటి ముందు కారాపిన దేవ్ దీర్ఘంగా ఆలోచిస్తున్న నందుని చూసి, ఏంటి కారులోనే ఉండిపోతావా, ఇంట్లోకి వెళ్ళవాయిక అన్నాడు. అతని మాటలకు ఈ లోకంలోకి వచ్చిన నందు, సార్ వెళ్తాను, కానీ నా పెళ్లి జరగబోతుందని మీకెలా తెలుసు అంది. ఎలా తెలిస్తే నీకెందుకు, నీ పెళ్లి జరిగిపోయింది కదా, ఇప్పుడు తెలుసుకుని నువ్వేం చేసేది లేదు. ముందు కార్ దిగు, నేను ఆఫీస్కి వెళ్ళాలన్నాడు. ఇంత మర్యాదగా చెప్తే వెళ్ళక చస్తానా అని మనసులో అనుకుని కారు దిగి లోనికెళ్ళింది. పెళ్లి కూతురుగా ఇంట్లోకి వచ్చిన నందుని చూసి, మూర్తి, నందు నువ్వేంటమ్మా ఇక్కడ అన్నాడు. మీ సార్ చేసిన పనికి అక్కడ ఉండాల్సిన దాన్ని ఇక్కడికి వచ్చి పడ్డాను బాబాయ్. నా మైండ్ ఏం పని చేయట్లేదు. నీతో తర్వాత మాట్లాడతా అని యుక్త గదికి వెళ్ళిపోయింది నందు. అప్పుడే కిచెన్లోంచి వచ్చిన శివ నందు పైకి వెళ్ళడం చూశాడు. బాబాయ్, నందు ఏంటి ఇక్కడ ఉంది? ఈ రోజు తనకి పెళ్ళి అని చెప్పావుగా. నీకు సార్ గురించి తెలిసింది కదా, యుక్త కోసం తన పెళ్ళి ఆపి తీసుకొచ్చినట్టున్నారు అన్నాడు మూర్తి. అనుకుంటూనే ఉన్నా ఇలాంటిది ఏదో జరుగుతుందని. సర్లే, యుక్త కోసం బాక్స్ రెడీ అయ్యింది, నువ్వు వెళ్ళి ఇచ్చిరా అని కిచెన్లోకి వెళ్ళిపోయాడు శివ. గదిలోకి వెళ్ళి నందు ఫ్రెష్ అయ్యి మంచం మీద వాలి జరిగింది తలుచుకుంటూ నిద్రపోయింది. దేవ్ ఆఫీస్కి వెళ్తూ ఆఫ్ చేసిన తన ఫోన్ తిరిగి ఆన్ చేశాడు. ఆన్ చేసిన వెంటనే చాలా మిస్డ్ కాల్స్ నోటిఫికేషన్స్ వచ్చాయి. అవన్నీ వికాస్ నుండే రావడంతో
వీడేంటి ఇన్నిసార్లు కాల్ చేశాడు అని వికాస్కి కాల్ బ్యాక్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేసిన వికాస్, రే ఎక్కడ వెళ్ళావురా? మార్నింగ్ నుంచే కాల్ చేస్తున్నాను, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఒకసారి ఆఫీస్కి వస్తావా, లేకపోతే నేనే రానా అన్నాడు. నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు, దారిలోనే ఉన్నాను. యూటర్న్ తీసుకుని నేనే మీ ఆఫీస్కి వస్తా అని దేవ్ వికాస్ ఆఫీస్కి వెళ్ళాడు. ఏంట్రా ఆఫీసర్, ఏదో ఇంపార్టెంట్ విషయం అన్నావు అంటూ వికాస్ ఎదురుగా కూర్చున్నాడు దేవ్. ఆ ట్రక్ డ్రైవర్ దొరికాడు. వాడు నిజానికి డ్రైవర్ కాదు, పెద్ద కిరాయి రౌడీ. వాడితో ఈ పని ఎవరు చేయించారో తెలుసుకోవడానికి మన వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తున్నారు. యాక్సిడెంట్ జరగడానికి 2-3 రోజుల ముందు ఒక ముగ్గురితో ఎక్కువగా మాట్లాడాడు అంటూ వాళ్ళ ఫోన్ నెంబర్స్ దేవుకు చూపించాడు. మరి ఫోన్ నెంబర్స్ ఎవరో కనుక్కున్నావా అన్నాడు దేవ్. ఫస్ట్ అయితే కాల్ రికార్డ్స్ విందాము, ఎవరివో అదే తెలుస్తుంది అని కాల్ రికార్డ్స్ ఆన్ చేశాడు వికాస్. రే సాంబా, నా డార్లింగ్ చాన్నాళ్ళ తర్వాత కోరిక కోరింది, నేను అది నెరవేర్చాలి. నీకు ఒక ఫోటో సెండ్ చేశాను, అది భూమి మీద లేకుండా చూడు, పని అయ్యాక నీకు కావాల్సినంత డబ్బు ఇస్తా అన్నాడు ఒక వ్యక్తి. సరే సార్, మీరు చెప్పినట్లే చేస్తా, పని అయ్యాక ఫోన్ చేస్తా అని కాల్ కట్ చేశాడు సాంబా. విన్నావుగా, ఇది వీళ్ళ మధ్య జరిగిన టాపిక్. యాక్సిడెంట్ అయ్యాక కూడా ఈ వ్యక్తికి ఫోన్ చేశాడు సాంబా. కాల్ మాట్లాడిన వ్యక్తి ఎవరో కనుక్కునే ప్రయత్నంలో ఉన్నాము. అతని వాయిస్ విన్నావు కదా, నువ్వేమైనా గుర్తుపట్టావా అన్నాడు వికాస్. వాయిస్ ఎక్కడో విన్నట్లే ఉంది కానీ పర్టికులర్ పర్సన్ అని గుర్తుకు రావడం లేదు. అతను డార్లింగ్ కోసం అంటున్నాడంటే ఎవరి కోసమో ఇలా చేయించుండాలి. అంటే ఇది ఖచ్చితంగా నందు కోసమే అన్నాడు దేవ్. అవును, ఇక్కడ ఇంకో 2 కాల్స్ రికార్డ్ ఉన్నాయి. ఇవి కూడా విన్నాక మనం డిసైడ్ చేద్దామని మరో రికార్డ్ ఆన్ చేశాడు. సాంబా, అంటే నువ్వేనా అంది ఆ గంభీరమైన గొంతు. ఆ గొంతు విన్న దేవ్, వికాస్, ఈ వాయిస్ నానమ్మది, తను ఎందుకు వీడితో మాట్లాడింది అన్నాడు. దేవ్, ఆర్ యూ షూర్, నువ్వు సరిగా విన్నావా అన్నాడు వికాస్. అవును, ఇది నానమ్మ గొంతే అన్నాడు దేవ్. సరే అయితే ఆవిడ ఎందుకు సాంబాకు కాల్ చేసిందో విందాం అన్నాడు వికాస్. లేదురా, నేను వినలేదు, నువ్వు విని తను ఎందుకు వాడితో మాట్లాడిందో చెప్పు అని హెడ్సెట్ తీసి పక్కన పెట్టేశాడు. సరే అని వికాస్ ఆ రికార్డ్ వింటున్నాడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఆ పొగరబోతు పిల్ల ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. అది నా మనవణ్ణి వల్లో వేసుకుని ఆస్తి మొత్తం కాజేయాలని చూస్తుంది. నేనుండగా దాని ఆటలు సాగనివ్వనన్నారు రాజేశ్వరి గారు. సరే మేడం, మీ పని ఇక అయిపోయినట్లే అన్నాడు సాంబా. వికాస్ ఆ హెడ్సెట్ తీసి, మీ నాన్నమ్మ కూడా నందు కోసమే చేసింది అని ఆవిడ సాంబాతో ఏం మాట్లాడిందో చెప్పాడు. నానమ్మకి తనంటే కోపం అని తెలుసు, కానీ ఇలా చంపించేంత కోపం అనుకోలేదు. సరే, నెక్స్ట్ కాల్ రికార్డ్ ఆన్ చెయ్యన్నాడు దేవ్. వికాస్ హెడ్సెట్ పెట్టుకుని ఆ రికార్డ్ కూడా ఆన్ చేశాడు. సాంబా, నీ ఫోన్ ఒక ఫోటో పంపించాను, ఆ పాపని చంపాలి అన్నాడు అతను. అది విన్న దేవ్, వికాస్ ఒక నిమిషం ఆగు, పాపంటే మన యుక్త కదా, వీడు నా యుక్తాన్ని చంపాలని అనుకున్నాడా? ఇక వినడానికి ఏం లేదు, వాడెవడో చెప్పు, వాడికి చావంటే ఏంటో బ్రతికుండగానే చూపిస్తా, చచ్చాడు నా చేతిలో అన్నాడు. దేవ్, ఈ టైంలో ఆవేశపడకు, ఆ సాంబాయి ఏం చెప్పాడో చూద్దాం, ఈలోపు ఆ నెంబర్ ఎవరిది అనేది తెలుసుకుందాం అన్నాడు వికాస్. అంత ఓపిక నాకు లేదు, నాకు వాడెవడ ఇప్పుడే తెలియాలి. అయినా ఏం పోలీసులరా మీరు, ఎంతసేపు వాడి నుండి నిజం రాబట్టడానికి, నిన్ను వాడిని దగ్గర తీసుకెళ్ళడానికి నేను వాడితో నిజం కక్కిస్తా అన్నాడు దేవ్. రే, నీ కోపం చూస్తుంటే వాడిని చంపేసేలా ఉన్నావు అన్నాడు వికాస్. లేదు, వాడితో నిజం చెప్పించడానికే చంపుతా పదా అన్నాడు చైర్లో నుండి లేచి. సరే పదా అని వికాస్ దేవ్ను సాంబా దగ్గరికి తీసుకెళ్లాడు. వాళ్ళు వెళ్ళేసరికి పోలీసులు వాణ్ణి నిజం చెప్పాలని చావు కొడుతున్నారు. అయినా సరే అతను నోరు మెదపడం లేదు. దేవ్ అక్కడున్న లారీ తీసుకుని సాంబా ముందుకు వెళ్ళి, పాపను చంపమని నీకు చెప్పింది ఎవరు అన్నాడు. నాకు తెలీదు, తెలిసినా సరే చెప్పను, అది నా వృత్తి ధర్మం అన్నాడు అతను పొగరుగా. నువ్వు చేసే పనికి న్యాయం కూడా, నీతో ఎలా నిజం చెప్పించాలో నాకు తెలుసు అన్నాడు దేవ్. మీరు నన్ను చంపినా నేను చెప్పను అన్నాడు అతను.
అయితే నీకు ప్రాణాల మీద ఆశ లేదన్నమాట అని పక్కకు వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడి అరగంటలో వాళ్ళు నా ముందు ఉండాలి అన్నాడు. దేవ్, ఏం చేస్తున్నావురా నువ్వు అన్నాడు వికాస్. కొంచెం వెయిట్ చేయి, నీకే తెలుస్తుంది అని సాంబా ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని, నీకు అరగంట టైం ఇస్తున్నా, మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే జరగబోయేది నువ్వు ఊహించలేవన్నాడు. అతను నవ్వుతూ, మీరేం చేసినా నా నుండి నిజం చెప్పించలేరన్నాడు. అది చూద్దాం అని కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు దేవ్. అరగంట తర్వాత కొంతమంది ఒక ఆవిడ్ని ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చి అక్కడికి, సార్ వీళ్ళే వాడి భార్య పిల్లలు అన్నారు. గుడ్, మీరు వెళ్ళండి, ఇక నేను చూసుకుంటా అన్నాడు దేవ్. దేవ్, ఇప్పుడు వీళ్ళు ఎందుకు అన్నాడు వికాస్. వీడికి ప్రాణం అంటే భయం లేదన్నాడు కదా, అందుకే వీళ్ళు అని సాంబాన్ చూస్తూ. తర్వాత ఏం జరిగిందని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మాకు కొంచెం మరింతగా సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.